విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. విషయములు గ్రహించని వానికి ఆయా విషయములు దూరమగుచున్నవే కాని వాని అందలి రాగము పోవుటలేదు. పరమాత్మను దర్శించగనే విషయములతో పాటు రాగము కూడా దూరమగుచున్నది. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపచ్చితః ఇంద్రియాని ప్రమాదీని హరంతి ప్రసభం మనః. కుంతి కుమార, వివేకము గల పురుషుడు ప్రయత్నం చేయుచుండినను బలీయమైన ఇంద్రియములు అతని మనస్సును బలవంతంగా హరించుచున్నవి. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశేహి యస్యేంద్రియాని తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. యోగయుక్తుడగువాడు ఇంద్రియములను నిగ్రహించి మత్పరుడై ఉండవలెను. ఎవనికి ఇంద్రియములు నిగ్రహించబడినవో అట్టివాని బుద్ధియే స్థిరమైనది.